మొదట్లో మా ఊర్లో రోడ్డు ఉండేది కాదు, కానీ ఇప్పుడు సిమెంట్ రోడ్డు వచ్చింది. కానీ 13 సంవత్సరాల క్రితం ఇక్కడ అసలు ఊరే లేదట. కానీ ఇప్పుడు ఊర్లో 11 చర్చీలు, 8 గుళ్ళు, ఒక మసీదు కూడా వచ్చింది. ఇక్కడ అన్నీ ఉన్నాయి, కానీ వీరిలో ఐక్యత లేదేమో అనిపిస్తుంది. ఎందుకో ఒకరికొకరు మాట్లాడుకోరు. విశాలంగా ఇల్లున్నాయి, ఇరుగ్గా మనసులున్నాయి. పోనీ అలాగని వారు వ్యక్తిగతంగా సంతోషంగా ఉన్నారా అంటే అది లేదు. శుక్రవారం మసీదు నిండా జనం, ఆదివారం చర్చీలు అస్సలు ఖాళీ లేదు. మిగతా రోజుల్లో గుళ్ళన్నీ జనంతో కిటకిటలాడుతున్నారు. అయినా సరే వీరి ముఖంలో ఏదో ఆందోళన, భయం, బాధ, కోపం, మానసిక సమస్య. నాకిప్పుడు ఒక విషయం తెలిసింది. మనిషి ముఖం ఆనందంతో వెలిగిపోవాలంటే అంతరంగమంతా దేవుణ్ణి నింపుకోవాలి. ప్రార్థనాలయాలను ఉక్కిరిబిక్కిరి చేసే కంటే హృదయాలయాన్ని కనిపించని దేవునితో నింపేస్తే ఆ ఆనందాన్ని పరమానందం అంటారని తెలిసింది. సో దేవుని దగ్గర చేద్దాం. థ్యాంక్ యూ.